హాయ్ అండి. నేను ఈ వీడియో ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు, కానీ తెలుగులోనే చేస్తున్నాను. ఎందుకంటే అందరి ఏజెస్కి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ అండ్ వీడియో అర్థం అవ్వాలి కాబట్టి తెలుగులో చెప్తున్నాను. కంటెంట్ ఏంటంటే నా బుడ్డూరుతో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది కానీ, లేకపోతే బయట మాల్స్లో వెళ్ళినప్పుడు కానీ, ఆర్ ఎల్స్ వేరే ఎనీ స్ట్రేంజ్ ప్లేస్ నేను వెళ్ళినప్పుడు కానీ పేరెంట్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే, ఎప్పుడన్నా ఎవరైనా పేరెంట్ వాళ్ళ కిడ్స్ షుగరీ ఐటమ్స్ కానీ, సోకాల్ పొటాటో చిప్స్ కానీ, సాల్ట్ ఎక్కువ ఉన్న, సోడియం ఎక్కువ ఉన్న ఐటమ్స్ కానీ తింటాను అని మారం చేస్తే వద్దు అని అంటారు పేరెంట్స్. అప్పుడు పక్కనున్న వాళ్ళు రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ పిల్లలు చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళు మీరు తిని పెరగలేదా, మేము తినలేదా, ఇప్పుడు మేము బాగానే ఉన్నాంగా అని అంటారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, మనం మా జనరేషన్ వరకు తిన్నప్పుడు కూడా ఆ ప్యాకెట్ పైన మేబీ ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉండేవి. ఆ చిప్స్ అవి సాల్ట్ పామ్ ఆయిల్లో ఫ్రై చేసేవాళ్ళు. అప్పుడు మాకు అంత ఎఫెక్ట్ ఇచ్చేది కాదు. ఇప్పుడు అదే ప్యాకెట్ మీరు చూస్తే, మీరు ఫ్రెండ్ చూస్తారు లేబుల్, సో అండ్ సో కాల్ చిప్స్ అని పేరు ఉంటుంది, సో అండ్ సో కుకీస్ అని పేరు ఉంటుంది. అట్లాగే వెనక చూస్తే అప్పుడు 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటుండే చిప్స్ ప్యాకెట్ పైన. ఇప్పుడు 40-50 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు అదే ప్యాకెట్ పైన. అంటే ఆ పేరు, ఇంగ్రీడియంట్స్ పేరు మనకు ఒక్కొక్కసారి పలకడానికి కూడా రాదు, అలా ఉంటాయి. అందరి చేతిలో ఫోన్ ఉంది కదా, ఆ ఇంగ్రీడియంట్స్ సర్చ్ చేసి గూగుల్లో చూడండి. ఆ బేబీకి ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఓవరాల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది, ఓవరాల్ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, గూగుల్ క్లియర్గా చెప్తుంది మనకి. ఇలా చెప్పామనుకోండి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలా తినొద్దు, సోడియం ఎక్కువైపోతుంది, వాళ్ళ కిడ్నీస్ చిన్నప్పుడు ఇమ్మెచ్యూర్ ఉంటాయి, మెచ్యూరిటీ ఉండదు, సాల్ట్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ కిడ్నీస్కి స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతుంది, షుగర్ ఎక్కువ తీసుకోవద్దు, అది ఇది అని చెప్పామనుకోండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, తొక్క తోటకూర అని అంటారు. మేము చదువుతాం, మేము చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, మీకు అర్థం కాదు, ఏది లేదు, ఈ ఎక్స్పీరియన్స్ లేదు అని అంటారు. ఒక్కొక్కసారి షుగర్ వద్దన్నాం అనుకోండి, బెల్లం పెడతారు. బెల్లం కూడా ఈ మధ్య కల్తీ ఉంది, బెల్లం కూడా వద్దు, నో, స్ట్రిక్ట్లీ నో. స్వీట్నెస్ కావాలంటే డేట్స్ డ్రై చేసి పౌడర్లా చేసుకొని మనం మిల్క్లో కానీ ఏదైనా స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు. డ్రై డేట్స్ పౌడర్ యూస్ చేయండి స్వీట్నెస్ కోసం పిల్లలకి. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఇన్ కేస్ ఆ రోజు పిల్లలు ఫుడ్ తినకపోతే, అయ్యో వాడికి కర్రీ నచ్చలేదేమో, వాడికి ఇది తినాలనిపించట్లేదేమో, ఈ ఫుడ్ వాడికి ఇష్టం లేదేమో, పప్పులో ఉప్పు లేదేమో, అది లేదేమో. మీరు మీ కిడ్స్కి పేరెంటింగ్ ఎలా చేసి ఉంటారు, చాయిసెస్ ఇచ్చి పెంచుంటారు. బట్ ఈ జనరేషన్లో ఏ పేరెంట్ కానీ ఫుడ్ విషయంలో వాళ్ళ కిడ్స్కి చాయిసెస్ ఇవ్వట్లేదు. పేరెంట్స్ ఏం ఫుడ్ పెడితే వాళ్ళది తినాల్సిందే. బికాస్ వీ నో, మాకు తెలుసు ఆ ప్లేట్లో పర్ డే ఈరోజు మొత్తం ఎంత ప్రోటీన్, జింక్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, ఫైబర్ ఎంత ఇస్తున్నామో మాకు తెలుసు. సో అది హెల్దీ ఫుడ్డే కదా. ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అబౌట్ 10 years ఏజ్ వాళ్ళకి కానీ ఆర్ బిలో 10 వాళ్ళకి ఎవరికైనా మెచ్యూరిటీ ఉంది, మనం చెప్తే అర్థం చేసుకుంటారు అని అనే వాళ్ళకి బెనిఫిట్స్ చెప్పండి. ఆ ఫ్రూట్ నుంచి, వెజిటబుల్స్ నుంచి ఏం బెనిఫిట్స్ వస్తాయో చెప్పండి. వాళ్ళకి అర్థం కాకపోతే, ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి వర్బల్గా అర్థం కాదు, సో వాళ్ళకి విజువల్గా వీడియోస్ చూపించండి. చూడు, నువ్వు ఇలా తింటే ఇంత స్ట్రాంగ్ అవుతావు, ఇంత బెనిఫిట్స్ వస్తాయి, నీ బాడీ మంచి మాస్ బిల్డ్ మంచిగా ఉంటుంది అని చెప్పండి. బిలో 10 years అంటే వాళ్ళ ఎవరికైతే చిన్న టాడ్లర్స్కి వాళ్ళకి అర్థం అవ్వదు మనం చెప్పిన వాళ్ళకి. ఏంటంటే నా కేసులో ఏంటంటే, క్రిహాన్కి నేను అవకాడో ఇంట్రడ్యూస్ చేశాను చిన్నప్పుడు. వాడు తినలేదు, బికాస్ అది టేస్ట్లెస్ ఉంటుంది కొంచెం, అది వాడు తినలేడు. సో నేను ఇన్వెస్టిగేట్ చేశాను కొంచెం. మా కజిన్ కూడా చెప్పింది అవకాడోతో పాటు బనానా పెడితే వాళ్ళు తింటారు అని. సో నేనేం చేశాను, పీడియాట్రిషియన్ వీడియోస్ చూస్తాను, మా కజిన్ కూడా చెప్పింది. సో నేనేం చేశాను, అవకాడోతో బనానా పెట్టాను, నెక్స్ట్ డే తిన్నాడు. సో వీళ్ళకి ఆల్టర్నేటివ్ వెతకండి ఎలా తింటారు అని. ఇప్పుడు ఒక ఫుడ్ తినట్లేడంటే ఆ ఐటమ్ని అగెయిన్స్గా పెట్టి శత్రువులా చూడకండి, వాడికి ఆల్టర్నేటివ్ వెతకండి. మనం బయట మంచూరియా 60 రూపీస్ పెట్టి ప్లేట్ తింటాం, సూపర్ మార్కెట్లోకి వెళ్తే ఒక్క అవకాడో 49 రూపీస్కే వస్తుంది. అన్హెల్దీ ఫుడ్ హై రేట్, హెల్దీ ఫుడ్ తక్కువ రేట్ ఉంది కంపేర్ చేస్తే. సో మీరు ఆలోచించండి. ఇక కొంతమంది ఉంటారు, నేహా ఏంటి నువ్వు ఇంత ఫుడ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నావు,
అంటే నన్ననే కాదు, ఈ జనరేషన్ పేరెంట్స్ని ఎవరన్నా నా అలా థింక్ చేసే వాళ్ళని చూసిన వాళ్ళు అంటారు కొంతమంది, ఏంటి మీరు ఇంత ఫుడ్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ఫుడ్లో అది ఉండాలి, హెల్దీ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలని చేస్తున్నారు, స్టిల్ వాళ్ళకి అప్పుడప్పుడు ఫీవర్, కోల్డ్, కఫ్ వస్తుంది అని అంటారు. లైక్ వాట్? వెదర్ చేంజ్ అయితే మనకు కూడా వస్తుంది, నాకు కూడా వస్తుంది ఇప్పటికీ కోల్డ్. వెదర్ చేంజ్ అయితే బేబీస్ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎదిగే కొద్దీ ఇమ్యూనిటీ ఎక్కువవుతుంది. స్టిల్ వాళ్ళకి అట్లా వస్తుందని మేము ఫుడ్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్ ఇస్తాం. మేము మా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ. వాళ్ళకి స్లీప్ సైకిల్, ఫుడ్ ప్రతి డే ఎట్లుండాలి, ఏంటి, వెదర్ చేంజ్ అయితే ఈ ఫుడ్ పెట్టొచ్చా, అది పెట్టొచ్చా, ఇదొద్దా, అదొద్దా, స్లీప్ సైకిల్ ఎంత పడుకుంటున్నారు, వాళ్ళకి రిక్వైర్డ్ స్లీప్ వస్తుందా లేదా. మేము హౌస్ హోల్డ్ వర్క్ చేస్తాం, ప్రొఫెషనల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాం, స్టిల్ కిడ్స్ గురించి ఇంత ఆలోచిస్తున్నాం. చాలా రన్ అవుతుంటుంది మా మైండ్లో. అర్థం చేసుకోండి, ఈజీగా మాటలు వదిలేయద్దు ఈ జనరేషన్ పేరెంట్స్ని. మా జనరేషన్కి ముందు వాళ్ళు అట్లీస్ట్ కొంచెం అన్హెల్దీగా ఉన్నా కూడా, లైక్ అన్హెల్దీ వేలో వాళ్ళ కిడ్స్ వెళ్ళినా కూడా అంత థింక్ చేయలేదేమో ప్రాబబ్లీ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ జనరేషన్ పేరెంట్స్ చాలా థింక్ చేస్తున్నారు. కుదిరితే సపోర్ట్ చేయండి వాళ్ళకి, అంతే. అండ్ ఈ జనరేషన్ పేరెంట్స్ ఎవరేమన్నా ఎంత చెప్పినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకేమనిపిస్తే మీ కిడ్స్కి అదే చేయండి. వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏం చెప్పినా అది ఒపీనియన్ అండ్ ఒక సజెషన్లా తీసుకొని మీకు అనిపించింది మీరు చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఏమైనా నెగిటివ్గా అంటే కూడా ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి వదిలేసేయండి. ఈ జనరేషన్ పేరెంట్స్ చేస్తుంది ఇట్స్ రియల్లీ అ బిగ్ టాస్క్ అండ్ టఫ్ జాబ్, చాలా టఫ్. అండ్ ఆల్ ది జనరేషన్, ఈ జనరేషన్ పేరెంట్స్కి కిడ్స్కి ఈవినింగ్ కాగానే స్నాకింగ్ అవుతుంది. స్నాక్స్ ఏం చేయాలి డైలీ, అదొక పెద్ద టాస్క్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నా, ఆన్లైన్లో ఒక పీడియాట్రిషియన్ని కూడా అడిగాను. లైక్ మనం ఎంత కంట్రోల్ చేసినా ఇంట్లో, బయటికి వెళ్ళి ఇన్ కేస్ మనం బయట వదిలేసిన రిలేటివ్స్ కానీ బయట కానీ కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు బయట చైనీస్ ఫుడ్ కానీ ఏదో ఒక రకంగా తింటారు. సో ఇది అవాయిడ్ చేయాలి, కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండాలి. అంటే ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ వెబ్సైట్స్, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ చూడండి, అప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్స్ కొనొచ్చు అని చెప్పారు. నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసి మా కజిన్స్ని అడిగి వాటి రివ్యూస్, పేరెంట్స్ చెప్పిన కొన్ని కమెంట్స్ చూసి అంతా చూసి నాకు 2 వెబ్సైట్స్ కొంచెం అప్రోప్రియేట్ అనిపించాయి. ఒకటి వచ్చేసి స్లర్ప్ ఫామ్ అనేది, ఇది మేడ్ బై 2 మదర్స్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళ పిల్లల కోసం. బికాజ్ స్నాక్ ఇప్పుడు ఉన్న అన్హెల్దీ ఫుడ్కి మనం పిల్లల్ని కంట్రోల్ చేయలేము. అదే మనం ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి ఇస్తే సేమ్ టేస్ట్తో దే విల్ బీ హెల్దీ అని. సో ఇది మనం బయట బేకరీలో కొనే ప్యాన్ కేక్స్ కంటే అందులో షుగర్, మైదా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు నో మైదా, నో రిఫైన్డ్ షుగర్, స్లర్ప్ ఫామ్ ప్యాన్ కేక్ ఇది. అండ్ బయట దొరికే చిప్స్, పఫ్స్, పొటాటో చిప్స్, పఫ్స్, కుర్కురే సేమ్ టైప్ స్లర్ప్ ఫామ్ వాళ్ళు, వితౌట్ మైదా, వితౌట్ ప్రిజర్వేటివ్స్. అండ్ ఇది నాట్ ఫ్రైడ్, ఓన్లీ బేక్డ్, ప్రిజర్వేటివ్స్ కూడా లేవు. మనం బయట తినిపించే దానికంటే అట్లీస్ట్ మనకు ఒక ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. అండ్ దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై 2 mothers. ఐ డోంట్ థింక్ మదర్స్ ఏమన్నా కల్తీ చేయొచ్చు అని. అండ్ అది స్లర్ప్ ఫామ్, ఇది ఎర్లీ ఫుడ్స్. ఈవినింగ్ లైక్ కొంచెం కీర్ కానీ అలా, రైస్ ఆల్మండ్ మఖనాతో చేసింది. ఇందులో కూడా షుగర్, సాల్ట్ లేదు, ఓన్లీ కీర్ మిక్స్. అండ్ దీనికి కొంచెం స్వీట్నెస్ రావడానికి డ్రై డేట్స్ పౌడర్ యూస్ చేయొచ్చు. అలాగే కుకీస్ బనానా ఓట్తో చేసింది, నో మైదా, నో పామ్ ఆయిల్. సేమ్ ఎగ్జాక్ట్ మనం బయట తిన్న ఫ్లేవరే అనిపిస్తుంది మనకు ఎనీ టైప్ ఆఫ్ కుకీస్ తిన్నప్పుడు. అట్లీస్ట్ మన జనరేషన్ వాళ్ళు అట్లీస్ట్ ఇది థింక్ చేస్తున్నారు, దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. అండ్ పేరెంట్స్, ఈ జనరేషన్ పేరెంట్స్ చేస్తున్నందుకు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లల చుట్టూ ఎవరున్నా
పర్మిషన్ అడగండి. పేరెంట్స్ పర్మిషన్ అడిగి వాళ్ళకి ఫీడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మార్నింగ్ పేరెంట్ చికెన్ పెట్టుండొచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చికెన్ పెట్టుండొచ్చు, వాడికి పర్ డేలో రిక్వైర్డ్ ప్రోటీన్ వచ్చేసి ఉండొచ్చు. మీరు మళ్ళీ నైట్ కానీ వేరే ప్రోటీన్ ఇచ్చారనుకోండి, వాడికి ఆ డేలో ప్రోటీన్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఏది ఫీడ్ చేసినా పేరెంట్ ఎస్పెషల్లీ మదర్ని అడగండి, అది ఏదైనా కానీ, హెల్తీ కానీ అన్హెల్తీ కానీ. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, బయట ఇడ్లీ కూడా కల్తీయే. ఇడ్లీ హెల్తీ ఫుడ్, తొందరగా డైజెషన్ అవుతుందని అనుకోవచ్చు, బయట ఇడ్లీ కూడా కల్తీయే. మీరు ఇన్ని పైసలు పెట్టి బయట నుంచి అన్హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇవ్వడం కంటే కొన్ని పైసలు పెట్టి హెల్తీ ఫుడ్ తెచ్చిన పేరెంట్స్ విల్ బీ హ్యాపీ. 1 kg యాపిల్ కాకుండా 1 యాపిల్ తెచ్చి 1 plate మంచూరియా, 1 plate నూడిల్స్ తెస్తే వీఆర్ నాట్ ఓకే. 1 యాపిల్ ఈజ్ ఓకే ఫర్ అస్. ఈ జనరేషన్ పేరెంట్స్ని, మమ్మల్ని అర్థం చేసుకోండి. పేరెంట్స్ పర్మిషన్ అడగండి బిఫోర్ యూ ఫీడ్ ద చిల్డ్రన్.